నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం మా పెద్దోడు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఊరెళ్ళి వచ్చాను గదా! అసలు ఇల్లు మొత్తం ఎంత గందరగోళంగా ఉందో. ఇల్లు మొత్తం సర్దుకోవాలంటే నాకు కాస్త ఎక్కువే ఓపిక కావాలి. ఎందుకంటే అంత చెండాలంగా తయారైంది. నేనే గాదు అప్పుడప్పుడు ఈయన గూడా ప్రయోగాలు చేస్తుంటాడు. ఏం ప్రయోగం చేస్తున్నాడు అనేది లాస్ట్‌లో చూపిస్తా. మా పెళ్ళైన 5 సంవత్సరాలకి మా ఇంట్లోకి గోడ గడియారం వచ్చింది. ఇన్ని రోజులు టీవీలోను, ఫోన్‌లోను టైం చూడటమే తప్ప గడియారం ఎప్పుడూ తీసుకోలేదు. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా! ఆ గ్యాప్‌లో అయితే ఇంతకుముందు నేను ఫాదర్స్ డేకి ఎడిట్ చేసి జిరాక్స్ అయితే తీపిచ్చుకున్నాను కదా! ఆ పేపర్ ఉంటే దాంతో మా ఆయన ఇట్లా సెట్ చేసిండు. ఈరోజు స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట. కృష్ణుడి వేషం వేద్దాం అనుకున్నాను. అయితే నైట్ అంతా వాన పడుతూనే ఉంది. కరెంట్ కూడా లేదనమాట. మార్నింగ్ వరకు 5కి ఏమో వచ్చింది కరెంటు. ఇంకా అన్నీ తీసి పెట్టుకోవాలి. అంతేకాకుండా కిరీటం లాంటివి లేకుండే. నేనే చేద్దాం అనుకున్నాను. ఇంకా కరెంట్ పోవటం వల్ల నాకు నైట్ టైం వీలు కాలేదు. ఇంకా ఉదయం ఏమో 8 గంటలకే బస్కి వెళ్ళిపోతాడు కదా! అందుకోసమని ఇంకా వదిలేశాననమాట. కృష్ణాష్టమి రోజు నేనే రెడీ చేద్దాం అనుకున్నా. ఇల్లు ఏదో మీద మీద క్లీన్ చేస్తున్నా కానీ చూడటానికి మాత్రం బాగా గలీజ్‌గా తయారైంది. అంటే మొత్తం బూజు పట్టేసింది. ఏడ వేసిన సామాన్లు ఆడనే ఉన్నాయన్నమాట. అంత నీట్‌గా లేదు ప్రస్తుతం ఇల్లైతే. ఇప్పుడు ఎట్లాగో బోనాల పండుగ ఉంటది కదా! అప్పటి వరకు మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంతకుముందు నేను ఓపిక తెచ్చుకోవాలి. క్లీనింగ్, బట్టలు ఉతకటం అంటే చాలు నాకైతే దడ ఉడుతుందబ్బా. నేను కొన్ని మొక్కలైతే తీసుకున్నాను కదా! అవి కవర్‌లో అట్లనే ఉండిపోయినాయి. నాగర్ కర్నూల్‌లో ఎక్కడైనా తీసుకుందామంటే ఎక్కడ కనిపియవు. సర్లే అని మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. కొంచెం పెద్ద సైజే వస్తుంది అనుకున్నాను కానీ మరీ చిన్నగానే ఉన్నాయి. కానీ పర్లేదు, ఇప్పుడున్న బుట్ల కంటే కొంచెం బెటర్ అనమాట. ఈ తొట్లు వచ్చేసి నాకు 260కి 6 ఏమో వచ్చినాయి. ఇంకా వాటిలోకైతే మొక్కల్ని నాటేసుకుంటాను. ముందైతే గిన్నెలు అయితే తోమేసుకున్నాను అనమాట అందరు తిన్న తర్వాత. మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా చాపింగ్ బోర్డ్ తీసుకుంటున్నానని, అది వచ్చిందనమాట. నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినవేమో తొందరగా వస్తాయి. ప్రీపెయిడ్ చేస్తాను కదా అవేమో లేట్గా వస్తాయి. ఇది ప్రీపెయిడ్ చేసిన చాలా రోజులకు వచ్చింది. వస్తుందో రాదో, డబ్బులు పడతాయో లేదో అనుకున్నాను. కానీ ఆర్డర్ అయితే వచ్చేసింది. పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. కానీ చెక్క మాత్రం కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది. అంతేకాదు నైఫ్లు అయితే షార్ప్గానే ఉన్నాయి. కాకపోతే వెయిట్లెస్ ఉన్నాయన్నమాట. అసలు బరువే లేవు. కానీ పర్లేదు, నేను బయట చాపింగ్ బోర్డ్ ఒక్కటే అడిగితే 260 చెప్పిర్రు. ఇంకా అవసరమా అన్నట్టు తీసుకోలేదు. ఇక్కడేమో అన్ని కలిపి 260కి వచ్చినాయి కదా. మనకి ఏదైనా సరే రేటుని బట్టి క్వాలిటీ ఉంటుంది. మొక్కలు నాటుదామనేసి తొట్లయితే తీసుకున్నాను. వీటికి ఆల్రెడీ హోల్స్ పెట్టడానికి ఇచ్చారు కానీ హోల్స్ ఇవ్వలేదు. మనం ఖచ్చితంగా హోల్స్ అయితే చేసుకోవాలి కదా వాటర్ కిందికి పోనీకే. ఒక మేకుంటే దాన్ని అయితే హీట్ చేసి ఇంకా హోల్స్ అయితే చేసేసుకున్నాను అన్ని తొట్లకు కూడా. వర్షం పడింది అన్నాను కదా, మట్టి మొత్తం కూడా తడిగా ఉంది. ఇంటి దగ్గర అయితే ఎర్రమట్టి లేదనమాట. అందుకే కోళ్ళపారం దగ్గర నుంచి ఎర్రమట్టి అయితే తెప్పించుకున్నా. ఇక అన్ని తొట్లలో కూడా ఎర్రమట్టి అయితే నింపేస్తున్నాను. పొడి మట్టి అయితే తొందరగా నింపనికి వస్తుండే. ఇది తడిగా ఉంది కదా, కాస్త టైం పట్టింది. అంతేకాకుండా లోపల ఆడాడ ఎర్రలు ఉన్నాయన్నమాట. అందుకే భయం వేసి చూసుకుంటా మెల్లగా వేసిన. మాకైతే మా పెద్దోనికి కృష్ణుని వేషం వేసి స్కూల్కి పంపిద్దామని బాగా ఆశ ఉండే. ఇంకా నైట్ టైము కరెంట్ లేదు. అన్నీ చూసి పెట్టుకుంటే తొందరగా అయ్యేది. అంతేకాకుండా అన్ని ఐటమ్స్ కూడా లేకుండే. దానికి తోడు నైట్ కరెంట్ లేకపోతే ఇక నిద్రేముంటుంది. సరిగ్గా నిద్ర పోనందుకు మార్నింగ్ లేట్గా లేచినాను అనమాట. ఇంకా రెడీ చేయడానికి కూడా టైం లేకుండే. తొందరగా వంట చేసి పంపించేసిన. ఈరోజు మా ఇంట్లో ఒక సంఘటన చూసిన. అది చూసిన తర్వాత మనుషులు ఇట్లా ఉంటారా అనిపించింది. అదేంటో నేను చెప్పలేను కానీ అలాంటి బుద్ధి మాత్రం ఎవ్వరికీ ఉండొద్దబ్బా. మనం నమ్మకంగా ఉన్నప్పుడు అవతలోళ్ళు కూడా నమ్మకంగా ఉండాలి. మనం మన వాళ్ళే అనుకున్నప్పుడు అవతలోళ్ళు కూడా మన వాళ్ళే అనుకుంటే బాగుంటుంది. కానీ ఈ జనరేషన్ మాత్రం మనం మన వాళ్ళు అనుకున్నా సరే అవతలోళ్ళు మాత్రం ముంచనికనే చూస్తారు. అసలు ఎవరిని నమ్మొద్దబ్బా. కళ్ళ ముందే మస్కా కొట్టి ఇంత పని చేసిర్రంటే అసలు వాళ్ళకున్న తెలివిలో నాకు కొద్దిగా కూడా లేదు. అసలు అలాంటి తెలివి లేకపోవటమే మంచిదిలేండి. ఒకరిని ముంచే తెలివి మనకెందుకు? దేనికోసమైనా కష్టపడి సంపాదించలేనప్పుడే అలాంటి ఆలోచనలు, బుద్ధులు ఉడతాయి. మేము కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే మాకు అయితే నష్టం జరిగేది. అది ఎంత ఎక్కువైనా కానివ్వండి, తక్కువైనా కానివ్వండి, మనం కష్టపడ్డది లాస్ వచ్చిందంటే మనకు ఇక నష్టమే కదా. నాకు మాత్రం ఈరోజు బాగా బుద్ధి వచ్చింది అనుకోవాలి. అతి నమ్మకం పనికిరాదు అని బాగా అర్థం చేసుకున్నాను. నేనైతే కాలేజ్ టైంలో కాపీ కొట్టాలంటే దడుచుకొని సస్తుంటి. ఒకవేళ నేను చిట్టీలు గనుక తీసుకొని వెళ్తే నా భయానికే వాళ్ళకి అర్థమైపోతుంది నాతో చిట్టీలు
ఉన్నాయని, అంత భయం. మా ఫ్రెండ్స్ కూడా అనేటోళ్ళు, నీ భయానికే దొరికిపోతావు, అనవసరంగా అట్లాంటి పనులు మాత్రం చెయ్యకని. అందుకే వాటి జోలికి పోలేదు. 10th అయితే ఒక సబ్జెక్ట్లో పోతుందని మస్తుగా ఏడ్చిన. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిందో లేదో ఇక ఏడుపు స్టార్ట్ అయింది, స్కూల్ వరకు ఇంటి వరకు కూడా. నాది వచ్చేసి గవర్నమెంట్ స్కూలు. నేను పెద్ద టాపర్ నన్ను ఏం చెప్పుకోలేనులే కానీ ట్యూషన్లకి దేనికి వెళ్ళలేదు. నాకైతే 8.8 అయితే వచ్చినాయి. నా 10th బ్యాచ్ వచ్చేసి 2015-16. మరి మీకు 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీ బ్యాచ్ ఏదో కామెంట్ చేసి చెప్పుర్రి. సేమ్ బ్యాచ్లో ఫ్రెండ్స్ అయిపోదాం. మా క్లాస్ వాళ్ళు ఎట్లో గెట్ టుగెదర్ పార్టీ చేసుకునేటట్లేరు, కనీసం కుదిరితే మనమైనా చేసుకుందాం. ఇంకా తొట్లలోకి మొక్కలైతే మార్చేసుకున్నాను, బాగానే ఉన్నాయి, లుక్ మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకొంచెం పెద్దగా వచ్చినంటే బాగుండే, పర్లేదులేండి, ఇంకేం చేస్తాం. ఇండిపెండెన్స్ డే అయితే ఉంది కదా, అందుకోసం పిల్లలకి మైదాకు పెడుతున్నా. వీళ్ళు ఎక్కువసేపు పెట్టుకోవటం కష్టం కాబట్టి ఫాస్ట్ కోన్ అయితే తెప్పించిన. పిల్లలకి డిజైన్స్ వేస్తే అంత మంచిగా అనిపించదు, చందమామనే బెటరు. అంతేకాకుండా సెల్యూట్ చేస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మనకు మెహందీ డిజైన్స్ ఎవరేస్తారా అని మైదాకు పెట్టుకొని ఇంటింటికి తిరిగేటోళ్ళం. చందమామ అయితే పర్లేదు, కానీ డిజైన్స్ వేసుకోవాలంటే మాత్రం ఇంటింటికి తిరగాల్సిందే. మన డ్యాన్స్లు, మన సోకులు, అబ్బో అది వేరేలేండి. నేను ఇండిపెండెన్స్ డేకి రెడీ అవ్వటం అదంతా ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుండేనో, మా పిల్లల్ని రెడీ చేయడానికి కూడా అంతే ఫీల్ అవుతా. ఇంకా ఆడపిల్లలు కనుక ఉండింటే నా హడావిడి ఎక్కువ ఉండేది. వీళ్ళకేముంటుంది, ఏమీ ఉండదు. ఎంత రెడీ చేసినా ప్యాంటు షర్టు తప్ప ఇంకా ఏమి వేయగలం. మొత్తానికి కష్టపడి ఇద్దరికి పెట్టినా అప్పుడే చెరుపుకోవటం కూడా స్టార్ట్ చేసిర్రు. ఇక అది ఆరే వరకు చూసుకుంటూనే ఉండాలి. ఇంకా తూడ్పుతాం, కడుక్కుంటాం అని సతాయిస్తుంటారు. పిల్లలకి పెట్టేసిన తర్వాత మా అత్తమ్మ కొడుకుకి కూడా పెడుతున్నా. ఎప్పుడు కూడా పిల్లలకి అత్తమ్మనే పెడుతుండే, ఈసారి నేను పెట్టినా. ఇక ఎప్పుడు కూడా అవతలనే ఉంటారు కదా, ఇక ముగ్గురికి కూడా ఒకేసారి పెడుతుండే. వీళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకుందాం అనుకున్నా కానీ వంట చేసేది ఉండే. ఇంకా వంట చేసేసరికి దీని గురించే మర్చిపోయినా. ఒక పని అయిపోగానే ఇంకో పని ఉంటుంది, ఇంకా నిద్ర వచ్చేస్తుంది. వీడు అవతల పిల్లల్ని ఆడిపించుకుంటాడు అనమాట. అందుకే పిల్లలు ఎప్పుడు ఇంకా అవతలనే ఉంటారు, ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అత్తమ్మ కొడుకు ఏం తెచ్చుకున్నాడంటే ఇంకా మా పిల్లలకి అది కావాలన్నమాట. దేనిలోనైనా సరే ముగ్గురికి పోటీ. ఇంకా ముగ్గురికి మెహందీ పెట్టేసిన తర్వాత నేను కర్రీ అయితే చేస్తున్నాను. కాకరకాయ పచ్చడి అయితే చేస్తున్నా. ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసినున్నా, చాలా మంచిగా అయింది, అసలు మస్తు టేస్ట్ ఉంటుంది. అందుకే మళ్ళీ వేసుకుంటున్నా. మంచిగా ఉండే కర్రీస్ ఇట్లా నైట్ టైం చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఏ హడావిడి ఉండదు, అదే వేసుకొని తినేయచ్చు. కాకరకాయలు నాకు ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటేనే బాగా ఇష్టము. కాకరకాయలను అయితే బాగా మంచిగా నూనెలో అయితే వేయించుకున్నాను. నాకు ఈ పచ్చడి అంటే బాగా ఇష్టం, కానీ మా ఆయనకు పెద్దగా నచ్చదు. కానీ ఎప్పుడు కర్రీయే చేస్తా కదా అని ఇంకా ఈరోజు అయితే పచ్చడి చేసుకుంటున్నా. కాకరకాయలని నూనెలో బాగా ఫ్రై చేయాలి, అప్పుడే కాకరకాయ నములుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఒట్టిగా అయ్యేటట్టయితే వేయించుకోవాలి. కారంగాను పులుపుగాను తినాలనిపించినప్పుడు ఈ కాకరకాయ పచ్చడి అనేది బాగుంటుంది. కొద్దిగా చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇందులో మామూలుగా మిరపపొడి అట్లా వేసుకునే కంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. తగినంత మిరపపొడి అయితే తీసుకోవాలి. నేను 4 స్పూన్లు అయితే తీసుకుంటున్నా. పులుపు వేస్తాం కాబట్టి దాంతోపాటు కారం ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా మనకు ఇది చేదుగా అయితే అనిపించదు. కారంతో పాటు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో కొబ్బరి ఉంటే కొబ్బరి తీసుకోండి, కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర అయితే వేసుకుంటున్నా. అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకొని ఇంకా వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. చింతపండు అయితే తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా అయిపోతుంది. పులుపు కారం రెండు తగినంత ఉంటేనే మనకు కాకరకాయ పచ్చడి అనేది బాగుంటుంది. ఇంకా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని చింతపండు రసాన్ని అయితే పిండుకోవాలి. పల్సగా నీళ్లు ఉండొద్దన్నమాట, మనకు చిక్కగా ఉండాలి. మనము కాకరకాయలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని తగినంత పులుపే వేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే కొద్దిగా సేపు గరం చేసి దగ్గరికి కానివ్వాలి, చిక్కగా అయిపోతుంది. ఇంకా వాటర్ ఉన్నా కూడా మొత్తం పోయి మొత్తం చింతపండు కూడా చిక్కగా అవుతుంది. చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇంకా వీళ్ళు మెహందీ పెట్టుకోవటము అయిపోయింది, తీసేయటము అయిపోయింది. ఎక్కువసేపు ఉంచుకోరు అసలు, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్టు ఉంటుంది పిల్లలకి. ఫాస్ట్ కోన్ కాబట్టి తొందరగానే రెడ్గా అయిపోయింది. ఆయిల్ వేస్తే మంచిగా అనిపిస్తుంది, అందుకే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇంత రెడ్గా అయిందంటే మార్నింగ్ వరకు కొంచెం బ్లాక్గా అవుతుందేమో. ఏది అయినా సరే ఇద్దరికి ఇవ్వాలి, లేకపోతే పోటీ పడతారు అసలు. మా చిన్నోడైతే అస్సలు ఊకోడు. ఇద్దరు చేతులు కూడా మంచిగా ఎర్రగా అయినాయి, చూడటానికి ఎంత ముద్దుగున్నాయో. పడుకున్న తర్వాత పెడితే చేతులు దగ్గరకు అంటారు, మొత్తం అంటిస్తారనమాట, పట్టుకొనే కూర్చోవాలి.
అందుకే లేచున్నప్పుడే పెడతా నేను. ఇంకా చింతపండు అయితే దగ్గర పడింది, చల్లగా కూడా అయింది. అందులో అయితే మనం కాకరకాయలు వేసేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా మిరపపొడి, ఎల్లిపాయలు, దాన్ని కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలకైతే నేను పొట్టు ఏం తీయలేదు, అలాగే వేసేసిన. ఇంకా ఈ మిరపపొడి కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక ఇంతే అబ్బా, కాకరకాయ పచ్చడి అయినట్టే. కావాలంటే మనం పోపు పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఇంకా నేనైతే ఇంకా నా ఇంట్రెస్ట్ అనమాట, పోపు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే పెడతా, లేదంటే లేదు. ఇప్పటికే లేట్ అయ్యింది, అందుకే ఇంకా అలాగే తినేస్తున్నాం. పోపు పెడితే కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అంతే. టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి. అబ్బా, ఇంకా ఏ కూరలు కూడా పనికిరావు. నాకైతే ఇట్లా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంకా నెయ్యి గనుక ఉండింటే ఇంకా బాగుండేది. నేను మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే మా ఆయన అంటాడు, తుణుకలు తింటున్నట్టు ఫీల్ అవుతున్నావని. నిజంగా దానికంటే ఎక్కువే కదా. ఇంకా ఇప్పుడైతే ఒక డిఐవై చేస్తున్నా, ఏంటంటే కృష్ణుడి కిరీటం. కృష్ణాష్టమి రోజన్నా కృష్ణుని గెటప్ అయితే వేద్దాం అనుకున్నాను ఇద్దరికి కూడా, అందుకోసమని రెడీ చేస్తున్నా. ప్రస్తుతం అయితే ఒకటే రెడీ చేస్తాను, ఇంకా ఒకరికి ఎలాగోలాగా సెట్ చేయాలి. చున్నీస్తో కూడా వేయొచ్చు. నేను పోయినసారి మా పెద్దోనికి చున్నీస్తో కట్టినా చాలా మంచిగా అనిపించింది. ఈ అట్టముక్క అయితే స్ట్రాంగ్గా లేదనమాట, అందుకోసం ఒక 4-5 తీసుకొని ఒకే దగ్గర పిన్ను కొట్టేసిన. ఇప్పుడు నేను ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునేటట్టు అయితే చూపిస్తున్నాను పిన్తోనే. ఫెవికల్ కానీ గమ్ కానీ ఏవి పెట్టినా సరే కాస్త టైం పడుతుంది కదా, అంత టైం లేదు నాకు, తొందరగా అయిపోతుందని పిన్స్ అయితే కొడుతున్నా. 4-5 అట్టముక్కలు అన్నీ ఒకే దగ్గరనే పెట్టేసి పిన్ అయితే కొట్టేసిన. ఇంకా వాటిని ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని మళ్ళీ పిన్ అయితే కొట్టేస్తున్నా. ఇప్పుడు దీని చుట్టూ క్లాత్ వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ కూడా పిన్స్ అయితే కొట్టేస్తున్నా. ఈ పిన్స్ అయితే మనకు ఏం కనిపించవు, పైనంగా మళ్ళీ డెకరేట్ చేస్తాం కదా. క్లాత్ అయితే ఇంట్లో వేస్ట్గా ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అనమాట. నేను మగ్గం వరకు నేర్చుకుందామని తీసుకున్నా, కానీ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ క్లాత్ అస్సలు నేర్చుకోవటానికి పనికిరాదని. అంటే క్లాత్ అస్సలు బాగాలేదు, మొత్తం పికులుకపోయినట్టుగా అవుతుంది, సూది కుచ్చగానే బొక్క పడ్డట్టు అవుతుంది అనమాట. 4-5 తీసుకున్నా అన్ని కూడా వేస్టే. ఇంకా ఇంకో ఈ పింక్ కలర్ కూడా అదే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కృష్ణుడు వేషం వేసి ఫోటోలు దింపితే బాగుంటుంది కదా, అది ఎప్పటికీ మన ఇంట్లో ఫ్రేమ్ లాగా ఉండిపోతాయి. మా అక్క పిల్లలు ఇద్దరు కూడా అట్లనే రెడీ చేసి ఫోటో దింపి ఫ్రేమ్ చేయించారు. మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము రెడీ చేసి ఫోటో దించినాము, కాకపోతే మాకు అసలు ఫోటోనే ఇవ్వలేదు. ఒక్కసారన్నా స్టూడియోలో దింపితే బాగుంటుండే, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ఫోటో ఉంటుండే. ఇంకా పైన వైపు డెకరేట్ చేయడానికైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 క్లాత్లను కలిపేసి ఇట్లా చుట్టుకున్నాను. ఇక ముందుగా రెడీ చేసుకున్నాను కదా, దానికి చుట్టూ కూడా ఇది పెట్టేసుకోవాలి. దీనికోసం అయితే నేను గ్లూ గన్ వాడుతున్నా. ఈ గన్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను. ఫస్ట్లో క్రాఫ్ట్ ఛానల్ పెడదామనేసి ఈ గన్ అయితే తీసుకున్నా, కానీ ఇంతవరకు వాడిందే లేదు, ఇప్పుడే వాడుతున్నాను. పిల్లలైతే గన్ అనుకొని అట్లాగి ఇట్లాగి ఖరాబ్ చేసిర్రు అనుకున్నా, కానీ బాగానే పనిచేస్తుంది. కానీ దాని కొనని కానీ లేదంటే ఆ గమ్మును కానీ పొరపాటున తాకినా సరే బాగా కాలుతుంది. పిల్లలకి కృష్ణుడి వేషంతో పాటు నాకు కూడా రెడీ అవ్వాలనిపిస్తుంది, కానీ అంత ఓపిక ఉండదు. అంతేకాకుండా సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చిర్రు అనుకోండి, వింతగా చూస్తారు. ఈ వీడియోలకే నాకు పిచ్చి అనుకుంటుర్రేమో. ఇంకా రెడీ అయ్యి ఇట్లా కనిపించింది అనుకోండి, ఇంకా పిచ్చి ముదిరింది అనుకుంటారేమో. నేనైతే ఫాస్ట్గా అయిపోయే విధంగా చేసుకుంటున్నాను కదా, అందుకే ఇంట్లో ఉన్న వాటినే సెట్ చేస్తున్నా. ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. మనకు ఎంత ఓపిక ఉందో అంతవరకు చేసుకుంటే బెటర్ కదా. నాతో ఫ్లవర్స్ అయితే ఉండే కదా, వాటిని అయితే చుట్టూ కూడా అతికిస్తున్నాను. పిల్లలతో పాటు నేను కూడా రెడీ అయ్యి ఫోటో దిగితే బాగుంటుంది కదా. పర్లేదులేండి, నెక్స్ట్ ఇయర్ నలుగురం కలిసి దిగుతాం. అవును, ఒకటి చెప్దాం అనుకొని మర్చిపోయా. మీరు కూడా మీ పిల్లల్ని రాధాకృష్ణుల్లాగా రెడీ చేస్తూ ఉంటారు కదా, మీకు ఇష్టం ఉంటే మీ పిల్లల ఫొటోస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అదేనండి, ఫొటోస్ షేర్ చేసుకోండి, పిల్లలవి రెడీ చేసినవి. మనందరి పిల్లల ఫొటోస్ని కలిపి ఒక రీల్ అయితే ఎడిట్ చేసి యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. ఫ్లవర్స్ అయితే తక్కువ ఉండే, ఇంకా బ్యాక్ సైడ్ ఎలాగూ కనిపించదు కదా అని అక్కడి వరకు పెట్టలేదు. ఇదైతే నేను మా చిన్నోని కోసమే రెడీ చేస్తున్నా. ఇంకా పెద్దోనికైతే చున్నీస్తో చేయటం వస్తుంది అని చెప్పాను కదా, అలా అయితే చూడాలి. 2 రెడీ చేయాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఇంట్లో కొన్నది ఒకటి ఉండే, కానీ పిల్లలు పోగొట్టిర్రు.
క్లాత్తో ఒక్కదాంతోనే పెడితే స్టిఫ్గా ఉండదు కదా, అందుకోసమని అట్ట అతికేసి పెట్టిన. మనం కరెక్ట్గా ఎక్కడ సైడ్కి రావాలి కదా, ప్లేస్ చూసుకొని ఇంకా స్టిక్ చేసేయాలి. పిల్లలైతే వాడుకున్నారు, లేదంటే పెట్టి చూసుకుంటా మంచిగా చేసేదాన్ని. ఇంకా ఎట్లయితుందో ఏమో మార్నింగే తెలుస్తుంది పెట్టిన తర్వాత. పైన సైడ్ ఖాళీగా ఉండి మొండిగా అనిపిస్తుంది కదా, అందుకోసమని లేస్ అయితే స్టిక్ చేస్తున్నా. వీటితో పాటు నేను ఒక ఫ్లూట్ కూడా రెడీ చేసుకున్నాను. అది పోయిన సంవత్సరం చేసిన, భద్రంగా దాపెట్టుకున్నా. ఇంకా అదే ఉంది. మనిషికి ఏ బుద్ధి అయినా ఉండొచ్చు కానీ దొంగ బుద్ధి మాత్రం ఉండొద్దు. పరాయి సొమ్ము పాము వంటిది అంటారు కదా, ఎప్పటికైనా మనల్ని మింగేస్తుంది. అలాంటి సొమ్ముతో మనం ఎప్పటికీ బాగుపడలేము. ఏదైనా సరే మనం కష్టపడి కోరుకోవాలి కానీ పక్కొంది మాత్రం తీసుకోవద్దు. తీసుకున్నా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. మొత్తానికి మా చిన్ని కృష్ణునికి కిరీటం అయితే రెడీ అయిపోయింది. ఓపిక లేకపోయినా ఏదో సింపుల్ గా అయితే చేసుకున్నాను. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. మెడలో ఎన్ని నగలు వేసినా సరే వైట్ బీడ్స్ ఉంటేనే లుక్ అనిపిస్తుంది. నాతో వైట్ కలర్ పూసలు ఉంటే వాటిని దండల్లాగా అయితే గుచ్చినాయిగా. చేతులకి కూడా ఇవే పెడతా, కాకపోతే ఇంకా వేసేటప్పుడు సరిగ్గా సైడ్ చూసుకొని పూసలు గుచ్చి కట్టేస్తే అయిపోతుంది. ఇద్దరికి కూడా 2 దండలు అయితే రెడీ చేసిన. మగపిల్లల్ని ఎక్కువగా రెడీ చేయటానికి మనకు అవకాశం ఉండదు. కృష్ణాష్టమి రోజే ఎంత రెడీ చేయాలనుకున్నా కూడా, అందుకే ఈ ఛాన్స్ ని నేను వదులుకోను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. తెలుసు కదా, మీరు పెట్టే కామెంటే, ఇచ్చే లైకే నాకు ఎంతో ఎనర్జీ తెస్తుంది. ఈ మధ్య అయితే ఈ వీడియోస్ వల్ల నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. ధన్యవాదాలు.